శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 55వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. నిమిషో నిమేషాభ్యాం ప్రళయ ముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత యొక్క కనురెప్పలు వాల్చకుండా ఉండటానికి గల కారణాలు ఈ శ్లోకంలో ఆచార్యులు వారు వివరిస్తున్నారు. ఆచార్యుల వారి భావన: శ్రీమాత, ఓ పర్వతరాజ కుమారిక, నీ కనురెప్పులు మూతపడితే జగత్తు ప్రళయంలో చిక్కుకుని నశించును. మరలా నీవు నీ కనురెప్పలు తెరుచుట చేత ఈ జగత్తు ఉద్భవించి ప్రభవించును. ఈ ప్రకారం జగత్ ఉత్పత్తి నాశనము జరుగుచున్నవని వ్యాసాదులైన సత్పురుషులు చెప్పుచున్నారు. అందువలననే నీ రెప్పలు వికసించుట వలన జనించిన ఈ యావత్తు జగత్తు నాశనము పొందకుండా మరియు ఈ జగత్తు అందులోని సర్వప్రాణులను కాపాడబడుటకు జగన్మాతపై నీ కనురెప్పలను మూయకుండా ఉంచుచున్నావు అని నేను తలచదనమ్మా అని ఆచార్యుల వారు భావిస్తున్నారు. ఇక అంతరార్థమేమనగా, జ్ఞానంతో కుండలిని వికాసం పొందిన శ్రీమాత ఉపాసకులు ప్రళయంలో నశించరు. శరీరం భౌతికంగా లేకపోయినా ఉపాసనా ఫలితంగా శ్రీమాత పాద సాయుధ్యంతో తాదాత్మ్యం చెందుతారు. దేవతలు కనురెప్పలు వేయనివారు, అనగా అనిమిషులు. అలాగే సత్పురుషులు పరమార్థ విషయమున చిద్విలాస స్వరూపులై విశ్వమును దర్శించువారు. శ్రీమాత జగత్తును కాపాడుటకు కనురెప్పలు మూయకుండా చేయుచున్నదని ఆచార్యులు వారు తెలియచేశారు కదా. ఎందుకంటే భగవతి భక్తలోల చూడామణి అని కామసిద్ధి స్తోత్రం చెప్పబడినది. హయగ్రీవులు వారు లలితా సహస్రనామంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనగా కంటిరెప్పల ఉన్మేషము నిమిషములచే పుట్టినది, నశించినది అగు లోకముల సముదాయము కలది. జగన్మాత కంటిరెప్ప తెరిచి మూసినచో ఈ బ్రహ్మాండ లోక సముదాయములు జన్మించి నశించుచున్నవి. మరి ప్రాణులు కర్మవశ జీవులు, ఉన్మేష నిమిషములు సంభవించుచుండును. జగన్మాత కంటిరెప్పలు తెరిచినంత మాత్రమునే బ్రహ్మాండములు, అమ్మ ఇచ్ఛా మాత్రమునే బ్రహ్మాండము ఉత్పత్తి జరుగుతున్నది. కాళిదాసు ఇలా అన్నాడు: ఓ మాత, నీ ఇచ్ఛా మాత్రమున జగత్తులను సృష్టించవలనని స్మరించినంత మాత్రమున ద్రష్ట, దృశ్యం, దర్శమున అను జగత్తుకు ఈ 3 లక్షణములను ప్రతిపాదించి అనగా ఉంచి సృజించుచున్నావు.
నీ స్మరణ మాత్రమునే జగత్తు ఉత్పత్తి జరుగుతున్నది. నీకు లయించు ఇచ్చ కలిగినచో జగత్తు నశించుచున్నది. గోరక్షనాథుడు రచించిన మహార్థ మంజరిలో దేశికనాథునికి సృష్టికి ఎంతకాలం సంభవించునో అంతేకాలం విశ్వ వినాశనమునకు కూడా జరుగుతున్నది. అనగా రెప్ప తెరిచిన జగత్ ఉత్పత్తి, రెప్ప మూసివేస్తే జగత్తు లయం, ఈ రెండు సమయములు సమానమని అర్థం గోరక్షనాథుడు తెలియజేసినాడు. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.